రిమైండర్ 1 చూసాము, రిమైండర్ 2 చూసాము, రైట్. వైజాగ్, వెరీ గుడ్ కన్నా. బళ్ళారి. కేసు 3, a పవర్ 4k ప్లస్ 3 పవర్ n. రిమైండర్ 1 చూసాము, రిమైండర్ 2 చూసాము, రిమైండర్ 3. a పవర్ 4k ప్లస్ 3 పవర్ n. మళ్ళీ లాజిక్ చూడండి సార్, మళ్ళీ లాజిక్ చూడండి. a పవర్ 4k ప్లస్ 3 పవర్ n. దీంట్లో 2 కేసులు మీకు అర్థం కావాలి. కేసు 1, కేసు 2. కేసు 1, కేసు 2. 4k అనేది పర్ఫెక్ట్ గా 4 తోటి డివైడ్ అవుతుంది. ఇక్కడ n వాల్యూ ఈవెన్ వేసుకుంటే ఏమవుతుందో చూద్దాము. ఇక్కడ n వాల్యూ ఆడ్ వేసుకుంటే ఏమవుతుందో చూద్దాం. n వాల్యూ ఈవెన్ వేసుకుంటే ఏమవుతుంది, ఆడ్ వేసుకుంటే ఏమవుతుంది చూద్దాం. రైట్, ఈవెన్ ఆడ్. 4k ప్లస్ 3 పవర్ n. కేసు 1, కేసు 2. 4k అనేది పర్ఫెక్ట్ గా డివైడ్ అవుతుంది. n వాల్యూ ఈవెన్ వేసుకుందాం. n వాల్యూ 2 వేసుకుంటే ఏమవుతుంది చూడండి. 3 స్క్వేర్. ఇక్కడ చూడండి సార్, 3 స్క్వేర్, 3 పవర్ 4. అన్ని ఈవెన్లు వేసుకుంటున్నాను. 3 పవర్ 8. వీటన్నిటిని 4 తోటి డివైడ్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్ చెప్పండి. 4 ఒకట్ల 4, -1, -1 పవర్ ఈవెన్ ప్లస్ 1, 4 ఒకట్ల 4, -1 పవర్ ఈవెన్ ప్లస్ 1. అంటే n గనక ఈవెన్ నంబర్ గనక అయి ఉంటే, n ఈవెన్ నంబర్ గనక అయి ఉంటే 4k అనేది పర్ఫెక్ట్లీ డివిజిబుల్. 3 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9, 4 2 8, రిమైండర్ 1. 3 పవర్ 4 అంటే 81, 4 20 80, రిమైండర్ 1. సో రిమైండర్ 1 వస్తుంది. 4p ప్లస్ 1. ఈ ఓన్లీ రిమైండర్ 3 వచ్చినప్పుడు మాత్రము నెక్స్ట్ పవర్ చూడాలి. ఈవెన్ ఉంటేనేమో ఏ వస్తుంది. ఆడు పెట్టుకుందాం. ఆడు పెట్టుకుంటే 3 పవర్ 1. 3 పవర్ 1 ఏమైంది 3. 3 పవర్ 3 ఏమైంది 27. 4 6 are 24, రిమైండర్ 3. a పవర్ 4p ప్లస్ 3. దీని ఆన్సర్ ఎంత? a పవర్ 3. a పవర్ 4p ప్లస్ 3. సార్ ఎందుకు సార్ ఇక్కడ 1 వచ్చింది చూడు కన్నా. 3 పవర్ 2, 9 డివైడెడ్ బై 4, రిమైండర్ 1. n వాల్యూ 4. 3 పవర్ 4, 81 డివైడెడ్ బై 4, రిమైండర్ 1. రిమైండర్ 1 ఇక్కడ వస్తుంది, రిమైండర్ 3 ఇక్కడ వస్తుంది. ఓన్లీ ఫస్ట్ పవర్ లో రిమైండర్ గనక 3 ఉంటే దాని పైన ఉన్న పవర్ ఈవెన్ నంబర్ అవుతే ఏ వస్తుంది, ఆడ్ నంబర్ అవుతే ఏ క్యూబ్ వస్తుంది. ఈవెన్ నంబర్ అవుతే ఏ వస్తుంది, ఆడ్ నంబర్ అవుతే ఏ క్యూబ్ వస్తుంది. 22 పవర్ 27 పవర్ 28. 22 పవర్ 27 పవర్ 28. ఇది చూడండి సార్. 22 పవర్ 27 పవర్ 28. యూనిట్ డిజిట్ కావాలి. ఇది 4 6 24, రిమైండర్ 3. రిమైండర్ 3 ఉంటే నెక్స్ట్ పవర్ కెళ్ళు. 28 ఈవెన్ నంబర్. ఈవెన్ నంబర్ ఉంటే యూనిట్ డిజిటే వస్తుంది ఆన్సర్. ఆన్సర్ ఎంత? 2. ఆన్సర్ ఎంత? 2. 37 పవర్ 39 పవర్ 41. 37 పవర్ 39 పవర్ 41. ఫస్ట్ పవర్ గనక రిమైండర్ 3 ఉంటే పైన పవర్ కెళ్ళు. ఆడ్ ఆర్ ఈవెన్. 39, 4 9ల 36, రిమైండర్ 3. పవర్ ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ ఉంటే 7 క్యూబ్. 7 క్యూబ్ ఈజ్ 343. 7 క్యూబ్ ఈజ్ 343. దీని ఆన్సర్ చేయండి సార్. 29 పవర్ 23 పవర్ 23. 82 పవర్ 83 పవర్ 88. ఈ రెండు సాల్వ్ చేయండి. 29 పవర్ 23 పవర్ 23, 82 పవర్ 83 పవర్ 88. ఈ రెండు క్వశ్చన్లకు ఆన్సర్.
29 power 23 power 23, 82 power 83 power 83, 9 power any odd number 9 already చెప్పేసాం. 83, 4 20s are 80, remainder 3, power even number ఉంటే ఆన్సర్ 2, పవర్ ఈవెన్ నంబర్ ఉంటే ఆన్సర్ 2, పవర్ ఈవెన్ నంబర్ ఉంటే ఆన్సర్ 2. ఎవ్రీబడి క్లియర్? ఎక్కడ 4p+1 రాశాను? నో, ఇక్కడ ఈ మొత్తాన్ని 4 తోటి డివైడ్ చేస్తే కిషోర్, ఈ మొత్తాన్ని 4 తోటి డివైడ్ చేస్తే ఇది 4 తోటి డివైడ్ అయింది. 3 స్క్వేర్ 9 డివైడెడ్ బై 4 రిమైండర్ 1. 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ 1, దాని అర్థం అది. థర్డ్ రైట్. సెకండ్ వన్ 4 9ల 36 రిమైండర్ 3, రిమైండర్ 3 అంటే కేసు నంబర్ 3. పవర్ ఆడ్ నంబరా ఈవెన్ నంబరా చూడు. పవర్ ఏమో ఆడ్ నంబర్ ఉంటే ఆన్సర్ ఎంత? a³. 7 క్యూబ్ ఆన్సర్ ఎంత? 343. 7 క్యూబ్ ఆన్సర్ ఎంత? 343. అర్థమైంది కదా సార్? అందరికి అర్థమైంది కదా? నౌ ఈ 10 క్వశ్చన్స్ ఫటాఫట్ చేయండి సార్. 123 పవర్ 123 పవర్ 123, 792 పవర్ 591 పవర్ 52, 837 పవర్ 837 పవర్ 837, 42 పవర్ 42 పవర్ 42, 76 పవర్ 81 పవర్ 85, 534 పవర్ 51237 పవర్ 812, 812 పవర్ 167 పవర్ 162. టకాటక్ అన్ని ఆన్సర్లు చెప్పండి సార్. 123 పవర్ 123 పవర్ 123, 792 పవర్ 591 పవర్ 52, 837 పవర్ 837 పవర్ 837. అన్ని అర్థమవుతాయి, టకాటక్ వచ్చేస్తాయి. డైరెక్ట్ గా ఈజీ క్వశ్చన్స్ అన్ని ఫస్ట్ లేపేసేయండి సార్. ఈజీ క్వశ్చన్స్ అన్ని ఫస్ట్ లేపేసేయండి. 8 12 పవర్ 167 పవర్ 162, 534 పవర్ 51237 పవర్ 812, 6 పవర్ ఎనీ నంబర్ 6. ఇది టక్కున లేపేసేయండి. రైట్. ఇది 4 9s are 36 + 1, 4k + 1 అంటే 7. ఇది టక్కున లేపేసేయండి. ఈజీ అన్ని ఫస్ట్ లేపేసేయండి. దయచేసి సాల్వ్ చేయండి సార్, సాల్వ్ చెయ్యండి. I'll wait for another 1 more minute. One more minute. ఆన్సర్స్ వస్తున్నాయి, సాల్వ్ చేద్దాం. 4 5s are 20 +3 పవర్ ఆడ్ నంబర్ ఉంటే 3³ 27, 4 22s are 88 +3 ఈవెన్ నంబర్ ఉంటే ఆన్సర్ ఈజ్ ఏ. ఆన్సర్లు చూద్దాం. 7 2 7, 42, 10 4s are 40, 2 పవర్ 4 16, ఇది 6. 4 ఇది ఏమీ చేయాల్సిన అవసరం లేదు. 6 4 పవర్ ఈవెన్ నంబర్ 6, 4 పవర్ ఆడ్ నంబర్ 4. రాసుకోండి సార్. 4 పవర్ ఈవెన్ నంబర్ ఎప్పుడు కూడా 6. 4 పవర్ ఆడ్ నంబర్ ఇట్ ఈజ్ 4. 2k + 3 పవర్ అండ్ ఈవెన్ నంబర్ అంటే 2. ఆన్సర్లు ఎన్ని కరెక్ట్ వచ్చాయో చూసుకోండి. 7 2 7, 6 6 6 2. లాస్ట్ వన్
4 16s are 64 plus 3, 4k plus 3 పవర్ ఈవెన్ నంబర్ అంటే ఏ లాజిక్ అర్థమైంది కదా సార్?